ప్రస్తుత కాలంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మానేరు హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విలువలు, అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన మానేరు విద్యా సంస్థల్లో జరుగుతున్నదని కొనియాడారు. గత 39 సంవత్సరాలుగా కరీంనగర్లో విద్యాబోధనను కొనసాగిస్తున్న మానేరు విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా ప్రపంచ స్థాయిలో విద్యాబోధనను అందించే విధంగా హక్స్ అండ్ హార్ట్స్ స్కూల్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్లు పోలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య, శ్రీనివాస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రామనగర్లో ఉన్నటువంటి మానేరు స్కూల్ ఈరోజు తీరుడు పనికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ తరహాలో ఇవాళ ఒక మంచి భవన నిర్మాణం, అన్ని ఫెసిలిటీస్తో, అన్ని హంగు ఆర్పాటలతో, మంచి ఆలోచనతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇలా అనంతరెడ్డి గారు ఇవాళ ఈ స్కూల్ ప్రారంభించారు. దీని ఫీజు కూడా మిగతా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఫీజులు కూడా ఉంటాయి. దానిలో సగం మందికి అనంతరం ఫ్రీ చేస్తాడు. అట్లా అని చెప్పి రేపటి అందరూ ఫ్రీ అడగకూడదు. ఇవాళ నా డిస్కౌంట్లో సగం ఉంటాయి అనంతరం. కాబట్టి ఇక్కడ దీంతో కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాడు. దీని ద్వారా డబ్బు సంపాదించాలి, దీని ద్వారా నేను 1000 కోట్లు సంపాదించాలని చెప్పి అనంతరం అటువంటి వాళ్ళ అక్క కూడా అటువంటి ఆలోచన ఉండదు. మేము ఒక లైన్ తీసుకున్నాం, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక మా వృత్తి అదే, మా ప్రవృత్తి అదే. ఇక దీన్ని వ్యాపారపరంగా మనం చూసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళ మంచి ఆలోచన మొదటి నుంచి కూడా. ప్లస్ మానేరు స్కూల్లో చదివేదంతా కూడా చాలా నిరుపేద ప్రజలు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, మనం పాఠశాలలు నడిపే స్థితిలో మనం లేము. ఏదైనా ఫీజు రింబర్స్మెంట్ 8000 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బిల్డింగ్ రెంట్ కట్టే పరిస్థితి లేదు, ఆ బిల్డింగ్లో కిరాయి కట్టి మన కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, విద్యార్థులు ఫీజు కట్టే పరిస్థితి లేదు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా అనంతన వాళ్ళ మళ్ళీ ఇంకో స్కూల్ ప్రారంభించడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్థితిలో మనం లేము. ఇవాళ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ తెగించి లేదు. నేను ఇదే వ్యవస్థ నడుపుతున్నాను కాబట్టి నా లైన్ తప్పను. నా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా నేను నా విద్యా సంస్థలు ముందుకు తీసుకుపోతానని చెప్పి అన్ని ఇబ్బందులు భరిస్తూ ఇలా అనంతరెడ్డి గారు ఇలా ఇక్కడ మరి మన కరీంనగర్లో ఇంకో విద్యా సంస్థను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను మనమందరం అసలు శిశులైన భారతీయులు, ఆ భావన మనందరికీ ఉండాలి. ఒక ఇన్స్పిరేషన్గా వారు మనకున్నారు. ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకొని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతీయులుగా మనం ఫీల్ అవ్వాలి. ఇది భారత మాతకి జరిగిన సందర్భంగా. కానీ ఈరోజు మరి స్కూల్ మేము మానేర్స్ హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. వారి సువర్ణ హస్తాలతో మరియు కోమటిరెడ్డి నరేంద్ర గారి హస్తాలతో మిగతా మిత్రులు వాళ్ళంతా కూడా ఓపెన్ చేశారు. కానీ ఈరోజు మా సాయి మానేర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ చాలా చెప్పినారు. కానీ వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. కానీ ఒకటి మాత్రం నిజం, మాకు వారికి ఉన్నటువంటి సంబంధం ఈ రోజుది కాదు. వారు స్టూడెంట్ అప్పటి నుంచి కార్పొరేటర్గా ఎప్పుడైతే వారు ఎంటర్ అయిందో అప్పటి నుండి మాకు సంబంధం.